చికెన్ దమ్ బిర్యానీ. హా, దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. బ్యాచిలర్స్ మెయిన్గా మీకు చెప్తున్నాను, సింపుల్గా చూపించాను, ఈజీ స్టెప్స్లో చేసుకోవచ్చు. దమ్ కానీ బిర్యానీ చేయడం కానీ పర్ఫెక్ట్గా చూపించాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మొత్తం చూడండి. అయితే నాకు మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ కావాలి. వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇది నేను మెయిన్గా బ్యాచిలర్స్ని ఉద్దేశించి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సింపుల్గా అయిపోద్ది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి వీడియో మధ్యలో ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను. సర్ప్రైజ్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక మన దమ్ బిర్యానీ ఐటమ్స్ చూద్దాం. పుదీనా ఒక కట్ట, స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కొత్తిమీర, మిర్చి, కర్రీ లీవ్స్, ఆనియన్స్ ఒక 4 to 5 తీసుకోండి. చికెన్ నేను ఒక ½ kg చికెన్ అయితే తీసుకున్నాను. నేను లెగ్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే బిర్యానీకి లెగ్స్ చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక రిమైనింగ్ ఆయిల్ కొంచెం, కర్డ్ కొంచెం, బిర్యానీ దినుసులు బయట మీరు అడిగితే ఒక 10 రూపీస్ 15 రూపీస్ అలా తీసుకుని మనకి బిర్యానీ దినుసులు అయితే ఇస్తాడు. సో ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇంకా ఏమన్నా కావాలంటే నేను ప్రిపేర్ చేసేటప్పుడు మీకైతే చూపిస్తాను. ఓకే, ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఏదైతే చికెన్ మనం తీసుకున్నామో ఈ చికెన్ మొత్తం కూడా క్లీన్గా వాష్ చేయాలి. ఒక 3 to 4 times క్లీన్గా వాష్ చేసుకోండి. నేను వాష్ చేసేసాను. సో ఫస్ట్ మనం ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేద్దాం. సో నేను ½ kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇందులో 4 spoons ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సో సరిపోకపోతే ఇంకా తర్వాత అయితే వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 4 spoons అయితే వేస్తున్నాను. సో నెక్స్ట్ 2 spoons ధనియాల పౌడర్ నేనైతే వేస్తున్నాను. సో ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే నార్మల్గా ధనియాలు ఉంటాయి కదా, దాన్ని మిక్సీ పట్టేయండి, మీకు పౌడర్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిర్యానీ మసాలా. ఇది జస్ట్ 5 రూపీస్ ప్యాకెట్ నేను షాప్లో తీసుకున్నాను. సో మెయిన్గా ఇది బ్యాచిలర్స్కి నేనైతే చేస్తున్నాను కాబట్టి బ్యాచిలర్స్ అందరూ ఈ విధంగానే తీసుకుంటారు కాబట్టి నేను అదే విధంగా వీడియో కూడా చేస్తున్నాను. సో ఒక 5 రూపీస్ మసాలా అయితే తెచ్చుకున్నాను. సో ఇది కూడా వేసేస్తున్నాను. ఇది సరిపోదు, నేను మళ్ళీ వేయాలి, ఇంకొక ప్యాకెట్ కూడా వేయాలి, అది కూడా వేసి చూపిస్తాను తర్వాత. సో దీని తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. సో కారం కూడా మనం సాల్ట్ ఎన్ని వేసాం, 4 spoons వేసాం కదా. సో కారం కూడా సేమ్ అంతే, 4 spoons నేను స్పూన్తో కొలుచుకుని 4 spoons నేనైతే వేస్తున్నాను. సో 3 spoons, లాస్ట్ స్పూన్, 4th spoon. సో 4 spoons కారం కూడా నేనైతే వేస్తాను. సో ఇందాడ ఒక విషయం చెప్పే కదా, బిర్యానీ మసాలా సరిపోదని చెప్పేసి నేను చికెన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ½ kg చికెన్ తీసుకున్నాను కాబట్టి సో బిర్యానీ మసాలా ఒక 5 రూపీస్ అయితే వేసాం, బట్ అది సరిపోదు. సో ఇంకొకటి అయితే నేనైతే తీసుకున్నాను. సో ఇది కూడా నేనైతే వేసేస్తాను. ఇప్పుడు మన బిర్యానీకి ఒక మంచి టేస్ట్ వస్తాకి దీనికి జీరా ఫ్లేవర్ అయితే యాడ్ చేయాలి. నా దగ్గర జీరా అనేది ఉంది, దీన్ని పౌడర్ అయితే చేసుకుంటాను. సో పౌడర్గా చేసుకుని నేనైతే యాడ్ చేస్తాను. ఇది కూడా ఒక స్పూన్ అయితే మీరైతే వేసుకోండి. సో దీన్ని నేను మిక్సీ అయితే చేసేస్తాను. మిక్సీ పట్టేసి నేను పౌడర్ అయితే ఇందులో అయితే కలుపుతా. మిక్సీ అయితే పట్టేసాం గైస్. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకి పౌడర్ అనేది ఎంత బాగా అయ్యిందో. సో దీన్ని కూడా మన చికెన్లో వేసేసి దీన్ని బాగా కలుపుదాం. సో కలిపేసి ఒక ½ an hour మ్యారినేట్ చేద్దాం ఒక పక్కన. ఓకే, ఇప్పుడు ఇది కలిపేలోపు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. స్టార్టింగ్లో నేను మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పా కదా, అదేంటనేది ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు గైస్, ఇప్పుడు బయట చూసుకుంటే చాలా అవేర్నెస్ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కానీ అసలు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయొద్దు. మీ డబ్బులు అనేవి లాస్ అవ్వద్దు, డబ్బులు అనేవి ఎక్కడ పెట్టొద్దు. బెట్టింగ్ యాప్స్ కానీ ఎక్కడైనా సరే అసలు ఎక్కడ కూడా డబ్బులు అనేవి పెట్టొద్దు. ఏవైనా సరే మీకు ఫోన్పేలో, పేటిఎంలో, అమెజాన్లో వీటిలో మీకు ఎటువంటి డబ్బులు పెట్టకుండా మీకు ఆఫర్స్ ఉంటాయి, గిఫ్ట్ కార్డ్స్ వస్తూ ఉంటాయి, వోచర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఎక్కడ చేయొద్దు. మెయిన్గా బెట్టింగ్ యాప్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఈ వీడియోలో నేను బాగా సెర్చ్ చేసి మీకు ఒక క్యాష్ బ్యాక్ యాప్ అనేది తీసుకొచ్చాను. అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు. మీరు స్మాల్ యాడ్స్ అనేవి చూసి ఒక 50 రూపీస్, ఒక 70, ఒక 100 ఈ విధంగా మాత్రమే ఎర్నింగ్ చేయగలరు. అంతకు మించి ఎక్కువైతే ఎర్నింగ్ చేయలేరు. డబ్బులు అనేవి ఎక్కడ పెట్టక్కర్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరైతే ట్రై చేయండి. లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వచ్చేద్దాం. ఓకే, చికెన్ కలిపిన తర్వాత మనం ఏం వేసాం,
కర్డ్ వేసాం. 1 గ్లాస్ ఆఫ్ కర్డ్ మనమైతే వేసాం. సో వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు. సో కర్డ్ అనేది స్టార్టింగ్‌లో వేయొద్దు గైస్. పెరుగు అనేది స్టార్టింగ్‌లో వేయొద్దు. ఫస్ట్ ఏవైతే మసాలాస్ వేసామో అవి వేసే కలపండి. పెరుగు అనేది తర్వాతే వేయాలి. అప్పుడే కరెక్ట్‌గా కలుస్తుంది. సో చూడండి నాకు ఎంత బాగా కలిసిందో చూడండి. ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది పర్ఫెక్ట్‌గా నాకైతే పట్టింది. ఇక్కడ మీరు చూడొచ్చు చికెన్ అనేది మ్యారినేట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మన బిర్యానీని నెక్స్ట్ లెవెల్ టేస్ట్‌కి తీసుకెళ్తాకి ఇందులో 2 ఇంగ్రీడియెంట్స్ వేయాలి. ఒకటొచ్చేసి కొత్తిమీర, ఇంకొకటొచ్చేసి పుదీనా. ఈ 2 కూడా మనం మిక్సీ చేసి మనమైతే వేయాలి. చూపిస్తాను ఎలాగనేది. సో మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక కట్ట కొత్తిమీర బాగా కడగాలి. కొత్తిమీర అనేది కొత్తిమీరకి మట్టి ఉంటది. బాగా కడిగి తీసుకోండి. పుదీనా కూడా బాగా కడగండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా ఈ 2 మిక్స్ చేసేయండి ఒక జార్‌లో. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోయాలి. లేకపోతే మనకి మిక్సీ కరెక్ట్‌గా రాదనమాట. మిక్సీ పడితే మనకి లిక్విడ్ ఫామ్‌లోకి రాదు. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు ఇందులో కలిపి మిక్సీ పట్టేయండి మొత్తం కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మిక్సీ అయితే పట్టేశాను. సో ఇప్పుడు మన లిక్విడ్ ఫామ్‌లోకి ఏదైతే వెళ్ళిందో ఇది మొత్తం కూడా మళ్ళీ చికెన్‌లో వేసేస్తున్నాను. సో ఇది మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మనమైతే మ్యారినేట్ చేయాలి. సో మొత్తం కలిపేయండి నీట్‌గా ప్రతి ముక్కకి పట్టేటట్టు నీట్‌గా కడిగేసి మళ్ళీ దీన్ని మ్యారినేట్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి చాలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ నాకు ఈ విధంగా అయితే వచ్చింది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కటింగ్ ప్రాసెస్. సో మిర్చి అలాగే ఆనియన్స్ ఇవి కూడా కట్ చేసేసుకుని ఇక మన బిర్యానీ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి వైట్ ఆనియన్స్. ఆనియన్ ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర వైట్ ఆనియన్ అవైలబుల్గా ఉంది కాబట్టి వైట్ ఆనియన్స్ నేనైతే తీసుకున్నాను. సో ఒక 10 to 12 మిర్చి అయితే వేసుకున్నాను. ఎందుకంటే మిర్చి మంచి టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీకి. సో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలా అని చెప్పేసి ఒక 20, 25 ఇలా వేసుకోవద్దు. మంట బాగా ఎక్కువైపోతుంది. ఒక 10 నుంచి ఒక 15 మీరైతే వేసుకోండి. మిర్చి అనేది నేను మధ్యలోకి నేనైతే కట్ చేస్తున్నాను. సో మొత్తం నేనైతే కట్ చేయడం లేదు. సో మధ్యలోకి ఒక ఘాట్ లాగా పెట్టాను అంతే. అలా అయితేనే బాగుంటుంది మనకి. సో నెక్స్ట్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా నేనైతే తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర లేకపోతే అక్కర్లేదు, ఇవి స్కిప్ చేసేయండి. అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో తింటున్నప్పుడు బాగుంటుంది అనమాట. సో ఇవి కూడా బాగా క్లీన్ చేసుకుని ఇవి కూడా నేనైతే కట్ చేసుకున్నాను. మంచిగా చిన్నగా నేనైతే కట్ చేసుకున్నాను. సో ఇక మన కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో మొత్తం కట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఆనియన్స్, మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ వీటితో పాటు పుదీనా నేను మొత్తం వేయలేదు. ఇందాడ కొత్తిమీర పుదీనా మొత్తం వేయలేదు. లిక్విడ్ చేసాం కదా, లిక్విడ్ చేసినప్పుడు సగం చేయాలన్నమాట. సగం ఏంటంటే లిక్విడ్ అనేది మ్యారినేట్లో వేయాలి. కొంచెం ఆకు అనేది సపరేట్గా ఉంచుకోవాలి. బిర్యానీలో వేస్తాం బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రైస్ కుక్ చేసేస్తున్నాను. సో రైస్ కుక్ చేసేసి దమ్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. సో రైస్ అనేది 80% అవ్వాలి గైస్. 100% అవ్వకూడదు, 80% అవ్వాలి. ఇక్కడ నేను మొత్తం ప్రాసెస్ అంతా కూడా బ్యాచిలర్స్కి నేనైతే చూపిస్తాను కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర స్టవ్ ఉంటే కనుక స్టవ్ మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లోనే నేనైతే చూపిస్తున్నాను. సో దేని మీదైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కరెక్ట్గానే వస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ మనం రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. 80% నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. ఓకే అండి, ఇప్పుడు మనకి రైస్ అనేది అయ్యేలోపు మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. మన దమ్ ఏదైతే ప్రిపేర్ చేసామో అందులో ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసుకుని మనమైతే వేసుకోవాలి. సో నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై అవ్వాలి, ఎర్రగా అవ్వాలి. సో ఇక్కడ చూడండి నా ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లోకి అయితే వచ్చినాయి. రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచండి, మాడిపోయినట్టు కాదు. రెడ్ కలర్లోకి వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై అవుతాయో ఈ ఆనియన్స్ మొత్తం కూడా మనం మ్యారినేట్ ఏదైతే చేసామో చికెన్ అనేది అందులోకి మనమైతే ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇక్కడ చూడొచ్చు నేను మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఆయిల్ కూడా ఇప్పుడు అందులో ఏదైతే ఆయిల్ అనేది ఫ్రై అయిందో ఆ ఆయిల్ కూడా ఇందులోకి వచ్చేయాలన్నమాట. మనం ఏదైతే మ్యారినేట్ చేసామో చికెన్ అందులోకి ఆయిల్ కూడా వచ్చేయాలి. ఇంకా రిమైనింగ్ ఆయిల్ కొంచెం అయితే ఉంది ప్యాన్లో. అదే ఆయిల్లో నేను మిర్చి కూడా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. మిర్చి కూడా కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఉంచండి, ఎందుకంటే మనకి మంట ఉండదన్నమాట. ఎర్రగా అసలు మీరు ఫ్రై అవ్వనివ్వకుండా మిర్చి తీసేసి మీరు మ్యారినేట్లో చేస్తే, అంటే మ్యారినేట్లో వేస్తే మనం ఏదైతే చికెన్ ప్రిపేర్ చేసామో అందులో వేస్తే మనకి మిర్చి అనేది మంటగా ఉంటుంది. సో మిర్చి కూడా వేపుకోండి. మిర్చిలోనే నేను కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేశాను, అంటే కరివేపాకు కూడా వేశాను. సో దాని తర్వాత
స్ప్రింగ్ ఆనియన్స్ మనం స్టార్టింగ్లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి స్కిప్పబుల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా కొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ మూడు కూడా నేను బాగా ఫ్రై చేసుకుని, ఈ మూడు కూడా మనం మ్యారినేట్ ఏదైతే చేసామో చికెన్ ఇందులో అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను బిర్యానీ దినుసులు బయట మీకు దొరుకుతాయి, ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. ఇవేవైతే తీసుకున్నానో ఇవి కూడా టోటల్గా నేనైతే వేసేస్తున్నాను అనమాట. సో ఇది జస్ట్ ఒక 10 రూపీస్ అయితే పడుతుంది. సో ఇందులో ఉన్న మసాలా మొత్తం కూడా నేనైతే మనం ఏదైతే మ్యారినేట్ చేసామో చికెన్ ఇందులో అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం దమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి జీరా కూడా కొంచెం అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నానో అదే కుక్కర్లో ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకుని ఒక 15-20 మినిట్స్ నేనైతే బాగా దమ్ అవనిస్తాను. దాని తర్వాత మనం రైస్ అనేది లేయర్స్గా వేయాలి, అది కూడా ఎలాగనేది చూపిస్తాను. సో ఇప్పుడు నేను కుక్కర్లో అయితే పెట్టాను. సో పైన కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. స్టార్టింగ్లో మనం కొంచెం మిక్సీ పట్టాం, కొంచెం పుదీనా అనేది పక్కన పెట్టుకున్నాం కదా, సో ఒక 10-15 లీవ్స్ పుదీనా ఏదైతే ఉందో ఇది కూడా నేనైతే ఇందులో కొంచెం అయితే వేసాను. ఇక్కడ చూడొచ్చు మనకి దమ్ అవతం అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో బాగా ఉడకాలన్నమాట. ఒక 15-20 మినిట్స్ అయితే ఉంచండి, మనకి పీసెస్ అన్నీ కూడా మెత్తగా ఉడకాలి, బాగా ఉడకాలి. ఒక 15-20 మినిట్స్ ఉంచిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు నాకు కలర్ వచ్చేసి బాగా రెడ్ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు రైస్ అనేది లేయర్స్గా వేసుకోవాలి. నేను ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాను. 80% రైస్ అనేది అవనిచ్చాను. సో ఫస్ట్ లేయర్ నేనైతే వేస్తున్నాను. సో ఫస్ట్ లేయర్ వేసుకుని దీనిపైన సెకండ్ లేయర్ అనేది వేస్తాను. గైస్ నేను ఒకటి చూపించడం మర్చిపోయాను. సో దమ్ వేసిన తర్వాత కొంచెం గీ వేసుకోండి, దమ్లోనే గీ అనేది వేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెయ్యి కొంచెం వేసుకోండి. సో ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేసేసాం. అంటే ఫస్ట్ లేయర్ ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పుదీనా వేస్తున్నాను, అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. సో ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అనమాట, పైన సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ అయితే వేస్తున్నాను. సో సెకండ్ లేయర్ మొత్తం కూడా రైస్తో నింపేయాలి. సో ఇంతే 2 లేయర్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ రైస్ వేసిన తర్వాత దానిపైన పుదీనా కొత్తిమీర వేయండి, దానిపైన సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ మొత్తం వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పుదీనా ఏదైతే ఉందో ఇది పైన అయితే వేసుకుంటున్నాను. సో కొంచెం పుదీనా అయితే మిగిలింది అండ్ కొంచెం కొత్తిమీర అయితే ఉంచుకున్నాను. సో పైన కూడా వేయాలి, అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో మొత్తం వేసేయండి. సో కొంచెం ఫుడ్ కలర్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను, బిర్యానీకి ఒక మంచి లుక్ అయితే వస్తుంది ఈ కలర్ అనేది. సో కలర్ కూడా యాడ్ చేశాను. సో కలర్ అనేది యాడ్ చేసిన తర్వాత లైట్గా ఒకసారి కలుపుకోవాలి, మొత్తం కలుపుకూడదు, ఊరికే పైన లైట్గా అలా కలిపేసి మూత పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేనైతే కలుపుతున్నాను, జస్ట్ పైన ఊరికే మొత్తం ఒకసారి కలుస్తాకి నేను ఒకసారి పైన అయితే కలిపేసి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ 20 మినిట్స్ 15-20 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇంకంతే మనకి బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఒకసారి కింద చూపిస్తాను. సో ఒక్కసారి కలుపుకోండి. సో కింద చూసుకుంటే నాకు దమ్ మొత్తం కూడా కిందే ఉంటుంది. సో కింద కలర్ చూడొచ్చు మనకి ఎలా ఉందో, కింద మొత్తం కూడా దమ్ ఉంటుంది, పైన మనకి రైస్ అయితే ఉంటుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుంటామే. సో కిందంతా కూడా మనకి మసాలా ఉంటుందన్నమాట, మసాలా ప్లస్ పీసెస్ అయితే ఉంటాయి. సో మనం కలుపుకుని తినేయటమే ఇంకా. సో మసాలా కొంచెం పైన రైస్ కొంచెం వేసుకుని తినేయటమే, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో, ఎవరైతే ఎలక్ట్రిక్ కుక్కర్స్ యూస్ చేస్తున్నారో ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది, బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.